నమస్కారం అండి. నా పేరు ఈశ్వరి. నేను మైలవరం నియోజకవర్గం కొండపల్లి సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ తారీఖు వస్తే, గత ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖు వస్తే ఎక్కడున్నా సరే పెన్షన్ కోసం తెల్లవారి నుంచి ఎంత టైం అయినా సరే అక్కడే ఉంటూ చాలా అంటే చాలా ఎదురు చూసి తీసుకునేవాళ్ళు. వాళ్ళ పాటలు నేను కళ్ళతో చూశాను. కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము పెన్షన్ ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాము. గత ప్రభుత్వంలో లేని ఆనందాన్ని నేను నా కళ్ళతో ఈ ప్రభుత్వంలో జగనన్న పెన్షన్ మా ద్వారా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నా పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు. నా పిల్లలకి అభివృద్ధి కావాలి, జగనన్న ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని నేను వదులుకుంటే మళ్ళీ నాకు అవకాశం అనేది ఉంటుందా? నేను తల్లిగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను కదా, నా చేతిలో 65 కుటుంబాలు ఉన్నాయి నా దగ్గర. నా కుటుంబం ఆ 65 కుటుంబాలు వాళ్ళు కాదు, నేను వాళ్ళ కుటుంబంలో ఒక్కదాన్ని. ప్రతి ఇంట్లో నేను ఒక్కదాన్ని.